గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆశురెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అంటే ఏదైతే భారీ ఆర్థిక మోసానికి సంబంధించిన కేసు హైదరాబాదు క్రైమ్ స్టేషన్లో నమోదైందో, సైబర్ క్రైమ్ స్టేషన్లో, ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేయండి, ఆ ఎఫ్ఐఆర్ని పూర్తిగా రద్దు చేయండి, పోలీసులు తదుపరి యాక్షన్ తీసుకోకుండా మీరు స్టే ఇవ్వండి అని హైకోర్టును ఆశ్రయించారు ఆశురెడ్డి. అంటే పోలీసులు ఏకపక్షంగా ఈ కేసుకు సంబంధించి వ్యవహరించారు. ఎవరో వచ్చేసి నేను ఆర్థిక మోసానికి పాల్పడ్డాను, 9 కోట్ల రూపాయలు దోచేశానని చెప్పి నా మీద కేసు పెడితే కనీసం నా వాదన వినకుండా, ఎలాంటి వివరణ నా నుంచి తీసుకోకుండా ఏకపక్షంగా ఏ విధంగా కేసు పెడతారు అని ఆమె క్వశ్చన్ చేస్తోంది. సో హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఎఫ్ఐఆర్ను పూర్తిగా రద్దు చేయాలి, అంటే దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా మీరు స్టే ఇవ్వండి అని చెప్పి హైకోర్టుని ఆశ్రయించారు. అసలు ఈ కేసు ఏంటి, ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాల్లోకి ఒక్కసారి వెళ్తే, సత్యనారాయణమూర్తి తండ్రి ధర్మేంద్ర ఈయన కుమారుడు. ఇతను లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తా ఉన్నాడు ధర్మేంద్ర. 2018 సంవత్సరం నుంచి ఈ కేసు ఉందండి. 2018 సంవత్సరంలో అతను లండన్ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ వచ్చినప్పుడు ఆశురెడ్డి పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు నేను అమెరికాలో చదువుకున్నాను, సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చానని చెప్పి ఆశురెడ్డి చెప్పింది. సో అప్పటి నుంచి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేశారు. ఫ్రెండ్షిప్ తర్వాత ప్రేమైంది. తర్వాత ప్రేమించుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, సో మనం భవిష్యత్తులో పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆశురెడ్డి ఈ ధర్మేంద్ర అనే అతన్ని నమ్మించి అతని దగ్గర నుంచి విడతల వారీగా కారు కొనుగోలు చేసింది, తర్వాత బంగారం కొనుగోలు చేసింది, తర్వాత కొన్ని ఆస్తులు కొనుగోలు చేసి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంది. సో అతను కూడా నాకు కాబోయే భార్య కదా అని చెప్పి తను మొత్తం కూడా తనకి ఏది అడిగితే అది కొనిచ్చాడు. దాని విలువ దాదాపు 9,35,00,000. అలాగే ఆశురెడ్డి సిస్టర్ కూడా 50,00,000 రూపాయలు ఇచ్చినట్టుగా. ఎందుకంటే ఈ హైదరాబాదు సైబర్ క్రైమ్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో ధర్మేంద్ర అలాగే సత్యనారాయణ తండ్రి కొడుకులు పెట్టినటువంటి కేసే నేను చెప్తా ఉన్నా. సో మోసానికి పాల్పడింది. ఒక సందర్భంలో మేము పెళ్లి చేసుకుంటామని చెప్పి ఒక పండితుడిని కూడా తీసుకొచ్చి ముహూర్తాలు పెట్టించి కొంత హడావుడి చేశారు. అంటే ఎక్కడ మేము పెళ్లి అని అడుగుతుంటే ఎక్కడ తప్పించుకు తిరుగుతున్నామన్న అనుమానం ఎక్కడొస్తున్నటువంటి ఉద్దేశంలో ఒక పండితుడిని తీసుకొచ్చి మీ జాతకాలు బాగా కలిసాయి, సో త్వరలోనే పెళ్లి చేసుకుందామని చెప్పి నమ్మించి ఇంకా కొంత డబ్బు కూడా గుంజేసింది అని ఆ ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా వాళ్ళిద్దరూ పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు కూడా ప్రస్తుతం వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఆశురెడ్డి మీద కేసు నమోదైంది కాబట్టి ఆ వివరాల ఆధారంగా వీళ్ళు ఇచ్చినటువంటి వివరాలను బట్టి వీళ్ళు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పెళ్లి పేరుతో, ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి అతిపెద్ద భారీ ఆర్థిక మోసానికి ఆశురెడ్డి పాల్పడింది. ఇక తర్వాత కూడా చాలా సందర్భాల్లో పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే కనీసం మాట్లాడకపోవటం, స్పందించకపోవటం. సరే నువ్వు పెళ్లి చేసుకోకపోయావు, కనీసం మేము ఇచ్చినటువంటి డబ్బును కూడా తిరిగి ఇచ్చాయంటే తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది, అంటే మోసానికి పాల్పడిందని కూడా క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. సో ఆశురెడ్డి ఇప్పుడు చెప్తున్నారు, మీడియాకు కూడా నోటీసులు ఇస్తామని చెప్తా ఉన్నారు. సో అంటే ఏకపక్షంగా పోలీసులు కేసు నమోదు చేయడం, దాన్ని మీడియా హడావుడి చేయడం. అసలు నా ప్రమేయం ఏంటి, నేను అసలు తప్పు చేశానా లేదా, కనీసం నా వాదనని పరిగణలోకి తీసుకురా, నేను నా వివరణని మీరు అడగరా అని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు హైకోర్టుకు చేరినటువంటి నేపథ్యంలో ఈ ఎఫ్ఐఆర్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఆశురెడ్డి కోరుతున్నటువంటి నేపథ్యంలో సో పోలీసులు లేదంటే ఎవరైతే బాధితులు ఉన్నారో కౌంటర్ పిటిషన్ వేసే ఆలోచనలో కూడా ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కొన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఇది విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు ఆశురెడ్డి వాదన మీరు ఏ విధంగా వినకుండా ఏ విధంగా కేసు నమోదు చేస్తారని చెప్పి ఎఫ్ఐఆర్ని ఏమైనా కొట్టేస్తుందా, లేదు అంటే కనుక పోలీసులు వేసినటువంటి కౌంటర్ పిటిషన్ ఆధారంగా విచారణ జరగాల్సిందే అని చెప్పి ఏమన్నా ఆశురెడ్డికి షాక్ ఇచ్చే పరిస్థితి ఉందా అన్నది 2 రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఆ బాధితులు చాలా స్పష్టంగా ఆధారాలను కూడా పోలీసులకి సమర్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ రోజు ఏ సమయానికి ఎంతవరకు డబ్బులు పంపించారు, అవి ఏ రూపంలో పంపించారు, తర్వాత ఆ డబ్బులతో ఆమె ఎక్కడెక్కడ కొనుగోలు చేసింది, బంగారం కావచ్చు, ఆస్తులు కావచ్చు, కార్లు కావచ్చు, ఎట్లా కొనుగోలు చేసింది, వీళ్ళ మధ్య చాటింగ్స్ ఏం జరిగాయి, ఏ విధంగా నమ్మించింది, వీటికి సంబంధించిన ఆధారాలు కూడా పూర్తిగా ఎవిడెన్స్లన్నీ కూడా పోలీసులకు అప్పగించే పనిలో ఈ తండ్రి కొడుకులు సత్యనారాయణమూర్తి అలాగే ధర్మేంద్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. సో చూద్దాం నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయన్నది.